మనం కూడా ఇలాంటి శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. అందరూ వచ్చి అంటారు, నువ్వు సేవించుతున్న దేవుడు సజీవుడైన దేవుడు కదా, నీవు ప్రార్థించే దేవుడు జవాబించే దేవుడు అన్నావు కదా, ఆయన మరణం జయించి లేచిన దేవుడు అని చెప్పినావు కదా, ఆయన స్వస్థపరిచే దేవుడు అని నేను చెప్పినారు కదా, మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, మరి ఇప్పుడు నేను స్వస్థపరచవచ్చు కదా, ఇప్పుడు నేను బాగు చేయొచ్చు కదా అనేటువంటి మాటలను పిల్లలు గమనించండి. మన 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 స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, రక్త సంబంధికులు, ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అవ్వచ్చు. కాబట్టి పిల్లల దైత్య బిడ్డలు గమనించండి. ఈ విధముగా మాట్లాడి మనల్ని దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసంలో తొలగించిన కొరకై దుష్టుడైనటువంటి సైతానుడు ఎవరిని ఉపయోగించుకుంటాడంటే నీ సొంత వారిని, నీవు నమ్మిన స్నేహితులను, నీవు నమ్మినటువంటి వారినే ఉపయోగించుకుంటాడు. అందుకనే ప్రభువు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మాట్లాడాల్సి వచ్చింది, నీ ఆలోచనలను చెడుపుచున్న వీడెవడు అని. కాబట్టి ఒకవేళ నీ ఆలోచనలు చెడిపే వారు ఉండవచ్చు. నువ్వు ఇన్ని రోజులు చేసినావు కదా, ఇది చేయదు అక్కడికి వెళ్ళి చాలా మంది దేవుడు నమ్ముకున్న వారు కూడా, ఇక్కడికి వచ్చిన బిడ్డలో కూడా చాలా మంది ప్రభు నందు విశ్వాసం ఉంచుతారు, దేవుని నందు నమ్మకం ఉంచుతామంటారు, ప్రభుని ప్రార్థిస్తామంటారు. మళ్ళీ ఏం చేస్తారు, ఏమైనా తగ్గిపోనిది, స్వస్థత కానిది ఏదైనా ఉన్నట్లయితే అది పోయి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళ దగ్గరికి పోతే బాగా చూడంట అని అన్నోళ్ళు ఉన్నారా లేదు, ఉన్నారా లేదు, ఇట్లా పెట్టుకొని చేయి, ఇట్లా చేయొద్దండి పైకి మీకు ఎంత ఎవరు కూడా, ఎందుకంటే మీరు అందరికి చేసిన వాళ్ళు కాబట్టి. జాగ్రత్త, అలాంటి సజెషన్స్ ఇచ్చినారంటే ఉదయకాలం చెప్పాను, దేవుడే దేవుడే జోక్యం తీసుకుంటాడు మీ పరిస్థితిలో. అతి మాటలు మనం మాట్లాడకూడదు, అట్లా దిగినమైనటువంటి మాటలు మనం వారికి చెప్పకూడదు. ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అది చెయ్యి, వాళ్ళ దగ్గర ఇవ్వో, వీళ్ళ దగ్గర ఇవ్వో, ఇది రాసుకో, ఇది పూసుకో, ఇది పూసుకుంటే పోతుంది. దీన్ని స్వస్థపరిచిన హోవా నేను అన్నాడు దేవుడు. మరి స్వస్థపరిచి దేవుడు పాదాలు పెట్టుకొని ప్రార్థన చేసుకో, దేవుడికి స్వస్థత ఇవ్వడు. కానీ ఇలాంటి పరిస్థితులలో అనేకులు వచ్చి మాటలు చెప్పినప్పుడు మనం కూడా అనుకుంటారు, నిజమే కదా, వారు చెప్పేది కూడా వాస్తవమే కదా, ఎందుకు ట్రై చేయకూడదు అనేటువంటి ఆలోచనను తీసుకొస్తాడు. దేవుని మీద ఉన్నటువంటి గురిని తప్పించుటకై దుష్టుడైనటువంటి సైతానుడు నీ సొంత స్నేహితుని ఉపయోగించుకుంటాడు. నువ్వు నమ్మిన హితులనే నీవు ఏం చేస్తాడు, ఉపయోగించుకొని నీ మైండ్ ను డైవర్ట్ చేస్తాడు అన్నమాట. కనుక ప్రియులారా గమనించండి, అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ జోక్యం కలిగించుకుంటున్నాడు. ఎవరు లేడు, ఉదిహీనమైన వాడు మాట్లాడుతుంటున్నాడు. అర్థమవుతుందే, జ్ఞానము లేని మాటలు మాట్లాడిన ఆలోచన చెల్లుపుచ్చున్నటువంటి వీడెవడు. కాబట్టి పిల్లలను గమనించండి. అందుకు ప్రభువు ఈ ఎక్స్ప్లెనేషన్ 38, 39 అధ్యాయం మీరు చదివితే అసలు సృష్టిని నేను ఎట్లా చేసింది వారికి తెలుసా. జ్ఞానము అని అంటే ప్రియులారా, నీవు బ్రతికే నీ జీవనం, నీ జీవించే జీవితంలో నువ్వు ఎలా జ్ఞానవంతుడు అనుకుంటున్నా. అసలు దేవుడు ఎలాంటి వాడు, ఆయన జ్ఞానం ఎలాంటిది, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది దేవుడు ఎలా చేసినాడు అనే దాన్ని దేవుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాడు 38 అధ్యాయాన్ని. అందుకే ఏమంటున్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెబుతున్న వీడు ఎవడు. పౌరుషము తెచ్చుకొని నీ నడుమ బిగించుకోను. దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రశ్న వేయదును, నేను దానిని నాకు తెలియజేయు. నేను ఇంకో ప్రశ్న వేస్తాను, నువ్వు తెలియజేయి చాలు. కాబట్టి మనం కూడా ఒకసారి ఏం చేస్తామంటే, దేవుడు వేసే ప్రశ్నలు మన దగ్గర జవాబు ఉండదండి, మనం వేసే ప్రశ్నలు దేవుడి దగ్గర జవాబు ఉంటుంది. కానీ అర్థమవుతుందా, దేవుడిని ప్రశ్నించి అంతటి వాళ్ళ మనము దేవుడికి ప్రశ్న వేసి ఉంటున్నాడు. నేను వేసే ఏమంటున్నాడు, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానిని నాకు తెలియజెప్పును అని ఏమంటారు చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది, నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పు. దేవుడు ఒకే మాట చిన్న సింపుల్ గా చెప్తున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది. ఈ భూమి మీద ఈ బిల్డింగ్ నిలబడుకోవాలంటే ఏముండాలి, పునాది అనేది ఉండాలి. పునాది లేకుండా ఇల్లు కట్టవచ్చునా, కట్టితే ఏమవుతుంది, పడిపోతాడు. అర్థమవుతుందా.
అందుకనే దేవుడు ఆమె యేసు ప్రభు వారు ఆ యొక్క మత్తయి సువార్తలో ఆ యొక్క మాటలు చెప్తారు. చూడండి దయచేసి మత్తయి సువార్తలో వీళ్ళ గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని మొదటి చెప్పున చేయి ప్రతివాడును కొండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని మాట గొప్పదని. కనుక ఏ ఇల్లు కట్టాలన్నా ఏముండాలండి? పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. పునాది లేకుండా ఎవరు కూడా ఇల్లు కట్టరండి. అర్థమైందా? ఈ యొక్క బిల్డింగ్ అంతా నిలబడుతున్నది కారణం ఏంటంటే ఈ యొక్క పునాదిలో నుంచి తీసుకొచ్చిన పిల్లలు వేసిన ఈ స్తంభము ఉంటున్నది. ఈ స్తంభం మీద ఎన్ని ఉన్నాయి? 4 పీలు ఉంటున్నాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటున్నాయి. కాబట్టి దీనికి పునాది వేసినప్పుడు మరి దేవుడు అడుగుతాడు, నేను భూమికి పునాదులు వేసేటప్పుడు దేవుడు బిడ్డలను గమనించండి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం, వివేచన అన్నది మనకు అవసరం. ప్రభు ఎక్కడ నిర్మించినాడు ఈ భూమిని? అయితే ప్రియులారా, దాని గురించి ఒక స్త్రీ ఎవరు చెప్పండి వివరిస్తూ ఉంటున్నదండి. భూమినట దేవుడు ఎక్కడ నిలబెట్టాడంటే, దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో ఇక్కడ హన్నా దేవుని ప్రార్థన చేస్తూ ఏమని వివరిస్తుందో చూద్దాం. ఈ హన్నా ఏమంటూ ఉన్నదండి? ఆయన దేవుని యొక్క భూమి యొక్క మరి ప్రియుల దేవుని బిడ్డలారా గమనించండి. దయచేసి 8వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దళితులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమల సింహాసనం స్వతంత్రంగా చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని బెట్ట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, వాటి మీద ఆయన నిలిపివాడు. ఏంటంటే భూమి యొక్క స్తంభములు ఎవరి వశంలో ఉన్నాయి? యెహోవా వశంలో ఉన్నాయి. లోకమును వాటి మీద ఆయన నిలబెట్టుచున్నాడు. ఈ భూమి దేని మీద పెట్టినాడంట? అంత తెలుసుకునేది చూడండి. ఎవరండి? అన్న దేవుణ్ణి ఎంతగా తెలుసుకున్నదంటే, ఎంతగా అర్థం చేసుకున్నదంటే, పిల్లలు గమనించండి, ఏమంటుంది? ఈ భూమిని దేవుడు స్తంభాల మీద నిలబెట్టినాడు. ఎప్పుడైనా ఆలోచించావా ఆ విధంగా? మనం దేవుని గురించి ఎప్పుడు ఆలోచించమండి. అంటే ప్రభు ఏ విధంగా సృష్టించినాడు, ఏ విధంగా దీన్ని చేసినాడు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన భూమిని ఎక్కడంట? శూన్యము మీద వేలాడదీసినాడు. అందుకే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సంవత్సరాలు ఎక్కడ గడిచిపోతున్నాయండి? భూమి తిరుగుతూ మనకు తెలియదండి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విధమైనటువంటి జ్ఞానవంతురాలు ఎవరు? హన్నా. ఏమంటుంది ఇక్కడ? మీరు దేవుని బిడ్డలారా గమనించండి, ఏమని చెప్తుందండి? ఈ భూమిని ఆయన స్తంభముల మీద నిలబెట్టి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అదే రీతిగా కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కీర్తనలు 24:2. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను, ప్రమాణ జలముల మీద దానిని స్థిరపరచను. వీళ్ళారా, దేవుని బిడ్డలారా, దేని మీద వేసినాడట? సముద్రముల మీద దానికి ఆయన
పునాది వేసినాడు. నదులకు ఆనకట్టలు కట్టవచ్చు, చెరువులకు కడతారు, నదులకు కడతారు, కాలువలకు కడతారు. సముద్రానికి ఎవరైనా ఆనకట్ట కట్టేవారు ఉన్నారండి? లేదు. అయితే ఆయన భూమి దేని మీద పెట్టారంట? వీళ్ళరా సముద్రముల మీద దానికి పునాది వేసినాడట. అంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు లోకం ఎట్లున్నదట? ఆదికాండము మొదటి అధ్యాయానికి రండి. అక్కడ దేవుడు ఏమన్నదట? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇది మొదటిగా దేవుడు చేసినప్పుడు ఏమున్నాయి? మొత్తము నీళ్లు ఉంటున్నాయి. ఆ జలముల మీద దేవుడు ఆత్మ అల్లాడుతూ ఏం నిలబెట్టిందట? ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రములో దానికి పునాదులు వేసి భూమిని ఆయన స్థిరపరిచి ఉంటున్నాడు. అదే రీతిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము గమనించండి. 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం అండి. ఏమనున్నదండి? తన కుడి స్థితిలో జలములు కొలిచిన వాడెవడు? జైలతో ఆకాశంలో కొలచూచిన వాడెవడు? భూమిలో మందు పొలపాటులో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు? తన కుడి స్థితిలో జలములను కొలిచిన వాడు ఎవడు? నీళ్లు దేంతో పట్టుకుంటారంటే కుడిసితో కుడిసినంటే తెలుసు కదా. దేవుడు పిల్లలు గమనించండి. ఈ విధంగా నీళ్లు కొలిచి పెట్టినాడట దేవుడు. కూకిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అదే అంటాడు. తన కుడిస్థితిలో జలములను కొలిచిన వాడేవాడు. ఎవరు కూడా కొలవలేరు. అదే రీతిగా జానతో ఆకాశమును కొలిచిన వాడేవాడు. ఆకాశం వైశాల్యం ఎంతుంది మనకు తెలియదు. దేవుడు ఆల్రెడీ జానతో ఇట్లా కొలుస్తాం. మన భూమి ఏదైనా కొలుస్తూ ఉంటాం. జానతో ఆకాశములను కొలిచిన వాడెవడు? అంతేకాకుండా భూమిలోని మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలో ఉండే మన్ను అర్థమవుతుందండి. మనము ఒక ఇల్లు కట్టాలంటే ఒక 10 ట్రక్కుల మన్ను పోతాడు, పునాది తీసేయాలి, అవును కదా. దేవుడట ఆ మన్ను కొలపాత్రలో కొలిసి ఆల్రెడీ పెట్టి. ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్తే ఇంకేమంటాడు చూడండి. త్రాసులో పర్వతములను తూచిన వాడేవాడు? తూనిక చేత కొండలను తూచిన వాడేవాడు? కనుక దేవుడు పర్వతములను త్రాసులో పెట్టి తూచినాడు, కొండలను తూనికలో పెట్టి తూచి పక్కన తెచ్చినాడు. గమనించండి. అది దేవుని యొక్క జ్ఞానము. అది దేవుని యొక్క, అది మనకు అగోచరం, అది మనకు అర్థం కాదు. నిజమేనా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దైవమైన బిడ్డలారా గమనించండి. ఆయన శక్తివంతుడు. ఆయన ఈ విధముగా ఇది దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, అందుకు ప్రభు అడుగుతున్నాడు, నేను భూమికి పునాది దేశంలో ఎక్కడున్నా? బిడ్డలారా గమనించండి. ఊరికే అనవసరంగా మాట్లాడుతూ నీ యొక్క ఆలోచనలు ఎడిపేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరు అసలు? ఈ విధంగా వారు చేయకూడదు. కాబట్టి ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నేను నీకు వివేకమయ్యున్నాయి కదా చెప్పును. కాబట్టి పిల్లారా, దేవుని పిల్లారా, నీ జ్ఞానం ఉన్నట్లయితే, నీకు తెలివి ఉన్నట్లయితే అలాగే చెప్పు ఫస్ట్. అనేక సార్లు మనం కూడా దేవుడి ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను మనము తక్కువ అంచనా వేసుకుంటాం. యేసుక్రీస్తుని చాలా తక్కువ వాడిగా అంచనా వేసుకుంటాం. అంత చేసిన తర్వాత లాస్ట్ కి వచ్చేది దేవుని దగ్గర. గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రయత్నాలు చేసేస్తాం. పెద్దవారికి వెళ్తావు, మినిస్టర్ దగ్గరికి వెళ్తావు, నాకు తెలుసు ఎమ్మెల్యే అంటావు, నాకు ఇది తెలుసు, వాడు తెలుసు, అందరి దగ్గరికి పోయిన తర్వాత ఆఖరికి ఎక్కడికి వస్తామండి? కనుక దేవుని దగ్గరికి వస్తే అప్పుడు నీ దేవుడు కనపడేది. అంతవరకు కనపడదు. అంతవరకు నీ సొంత ప్రయత్నము, అంతవరకు నీ సొంత ఆలోచన, అంతవరకు నీ సొంత జ్ఞానంతో నీవు వెళ్తూ ఉంటున్నావు. దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకుంటే మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడవు.
అందుకని దావీదు కీర్తనలో 118వ కీర్తనలు అంటాడు. ఏంటో చూద్దాం చూడండి. మనుష్యుల అక్కడ దావీదు కీర్తనలు 118వ అధ్యాయము, దయచేసి 6-7 వచనాలు, 8వ వచనం చదువుకుందామండి. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటమే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక ప్రియులారా, మనుష్యులు కాదు, రాజులు కాదు, అధికారులను కాదు, ఎవరిని ఆయన కాదు నమ్మాల్సింది, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని మీద నీ నమ్మకం పెట్టుకో. క్రీస్తు మీద నీ నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే ప్రియులారా గమనించండి, ఆయన నీకు ఆలోచన ఇస్తాడు, నీకు వివేకం అనుగ్రహిస్తాడు. చాలా సార్లు మన బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటాం, మన బుద్ధిహీనత మనం కనపరుచుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము మన జ్ఞానం ఉపయోగించి, మన యొక్క తెలివిని ఉపయోగించి చాలా సార్లు నష్టపోతాం, చాలా సార్లు కొన్నిటిని కోల్పోతాం, చాలా సార్లు కొన్నిటిని ఏం చేస్తాం చెప్పండి, విడిచిపెట్టాల్సి వస్తుంది. బుద్ధిహీనమైన పని చేసేసి విడిచిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల దైత్యమైన బిడ్డలను గమనించండి, దేవుడి యొక్క జ్ఞానము వేరే, మనుషుని యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వేరేతనము. గుర్తుపెట్టుకోండి. కనుక నేను జ్ఞానవంతుని కదా అని నీవు అనుకోవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ఇక్కడ మనం చూస్తాం చూడండి. దయచేసి 6వ వచనం, 7వ వచనం, 6-7 కలిసి చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నీకు ఒప్పుకొని, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞాని కదా అని నీవు నేనే జ్ఞాని అనుకోవద్దు. నాకున్న జ్ఞానం ఎవరికి లేవని ప్రభు ఎదుటికి వస్తే నీ జ్ఞానం తేలిపోతుంది. అదే రకంగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12:16, రోమా 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం, ఏడ్చువాడితో ఏడుగుడి, ఒకరితోనప్పుడు మనసు కొలిపి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులైండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోవాలి, నేనే బుద్ధిమంతుని, నాకే జ్ఞానం ఉంది, నాకు మించిన జ్ఞానం ఇంకా లేదు, నేను అన్ని తెలుసుకున్నాను, నేను అనుభవించి వచ్చినాను అనుకుంటున్నావు. నీకు ప్రవేశం ఒక్క మాట జవాబు చెప్పు చాలు. ఏమంటున్నాడు? ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, గమనించండి ప్రియులారా, నీవెక్కడ ఉంచివి? నీకు వివేచము కలిగి ఉన్నాయి కదా చెప్పు. కనుక దేవుడు బిడ్డారా, దేవుని జ్ఞానము మనుషుల జ్ఞానం వేరే. కనుక దేవుడి నమ్మినటువంటి మనం దేవుని జ్ఞానముడు కోరుకోలేదు ప్రతిదినం. అంటే మనకి ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానములు అవి ఇహలోకంలో మనం ఉపయోగించుకుంటూ దైవికమైన జ్ఞానములు మనం పొంది ఉండాలి. దేవుని యొక్క వివేచన మనం కలిగి ఉండాలి. అరే వాక్యం ఈ రీతిగా చెప్తుంది కదా, నేను ఈ విధంగా జీవించాలి కదా అనుకుంటూ మనము ఉండాలి. అనేక పర్యాయాలు మన యొక్క సొంత తెలివిని, మన యొక్క సొంత జ్ఞానం ఉపయోగించి మనం ఇలా చెప్పారు కదా, నష్టపోతూ ఉంటున్నారు ఈ దినాల్లో చాలా మంది. వ్యాపారం చేద్దాం, ఇట్లయితే డబ్బు సంపాదిద్దాం అనుకుంటే ఏం చేస్తుంటున్నారు? తమ యొక్క తెలివిని, జ్ఞానమును ఉపయోగించి కొద్ది దినాలకైతే అంతలమైపోతుందండి. అదే కంటిన్యూ కాదు. కాబట్టి మీరు దేవుని బిడ్డలను గమనించండి. ఈ దినమున యవనస్తులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇదంతా కుదరదు కానీ నేను వ్యాపారం చేస్తాను, మీరు ఏమైనా చేస్తారు డబ్బులు అవును కాదా? తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఇది వ్యాపారం చేస్తాడంట, లాభం వస్తుంది అనుకుంటూ ఈ దినమున తల్లిదండ్రులను నష్టపరిచేవారు, ఆస్తులు కోల్పోయేవారు అనేకులు ఉంటున్నారు.
బుద్ధిహీనమైనటువంటి పనులు మనము చేయకూడదు. దేవుని యొక్క జ్ఞానమును మనం కోరుకోవాలా. బైబిల్ గ్రంథంలో సొలొమోను గురించి మనందరికీ తెలుసు. సొలొమోను అతి జ్ఞానవంతుడు. అర్థమైందా? అతి జ్ఞానవంతుడైనటువంటి వారికి దేవుడు ఆయన చేస్తున్న రాజ్యమును గురించి ఆయనతో ప్రత్యక్షమై నీకు నేను ఏం ఇవ్వాలనుకుంటున్నావు అని అంటే, ప్రభువా, ఈ యొక్క ప్రజలను ఏలుటకు బుద్ధి, జ్ఞానము, వివేచన నాకు అనుగ్రహించమన్నాడు. అంటే తెలివి కదా, రాజు కదా, రాజరికం ఉన్నాడు కదా, రాజుకు జ్ఞానం లేకుండా ఉంటుందా? ఆయన కానీ ఏమడుగుతున్నాడు? ప్రభు అడుగుతున్నాడు, నాకు ఈ ప్రజలను ఏలుటకు బుద్ధి, జ్ఞానము, వివేచన నాకు అనుగ్రహించు. అనుగ్రహించిన తర్వాత ప్రభు ఏమన్నాడండి? నీవు వెండి, బంగారం, ఐశ్వర్యములను కోరుకోలేదు కాబట్టి ధనమును, నీకు జ్ఞానము, వివేచన, అదే పాటుగా నీకు సమస్తం అనుగ్రహిస్తానని దేవుడు అనుగ్రహించాడు. ఏంటండి? దేవుని జ్ఞానము కలిగి మనమందరూ జ్ఞానవంతులమే, బుద్ధిమంతులమే. దేవుని జ్ఞానము దానికి తోడైతే ఏ విధంగా ఉంటది అనే దాన్ని ఇక్కడ మనం చూసుకుంటున్నాం. సొలొమోను చక్కటి ఉదాహరణ. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు గమనించండి పిల్లరా, ఇద్దరు స్త్రీలు ఇద్దరు పిల్లలు కన్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు స్త్రీలు ఇద్దరు పిల్లలు కన్నారు. ఇద్దరు పిల్లలు